శ్రీకాకుళం జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుంచి మేము మహానాడికి ఇక్కడికి వచ్చాం. ప్రతి సంవత్సరం కూడా మహానాడికి నేను అటెండ్ అవుతున్నా. కానీ కడపలో రాయలసీమలో మహానాడు అంటే ఎండలు వేడి ఇక్కడ ఎలాగుంటుందేమో అనుకున్నాం. కానీ ఈ పసుపు రంగుతో ఇక్కడ మహానాడుతో పాటుగా ప్రజలకు కూడా చల్లదనం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది. అంటే ఇక్కడ రాయలసీమలో ఇంకా ఈరోజు ఈ మహానాడుతో ప్రశాంతత, ప్రజలందరూ కూడా ఆనందంగా బతికే రోజు ఈరోజు క్లియర్గా దేవుడు కూడా చూపిస్తున్నాడు. ఇక్కడ మహానాడు మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మేము శ్రీకాకుళం నుంచి చూస్తే కడపండి మీరు అన్నట్టు అనుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా మేల్కొన్నారు, తెలుసుకున్నారనమాట. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంటే ఎలా ఉంటుందనే ఇది అర్థమైన తర్వాత నిన్నటికి ఈరోజు చూస్తే ఇంకా జనాలు కూడా ఎక్కువ వచ్చారు. ఇది కడప అనేది వైఎస్ఆర్ అడ్డ కాదు, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ పసుపు ఇంకా తిరిగి ఉండదు. ప్రజలు కూడా ఆనందంగా బతికే అవకాశం వచ్చిందని ఇక్కడ ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుందని చెప్పి చెప్తారు. నిజంగా జూన్ 4 వెన్నుపోటు దినోత్సవంగా చేసుకుంటారా? ఆయన ఎందుకంటే చేసుకుంటారు, ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నారు తప్ప ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత మేము ఎలక్షన్లో ఎవరికైతే ఏమేమి హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా నెరవేరుతుంది. ఇప్పుడు ఈ రోజు చెప్పుకోవడం కూడా ఏం లేదు వైఎస్ఆర్సీ పార్టీలో. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వెనక కూడా వెళ్ళే పరిస్థితి ప్రజలు లేరు ఎవరు కూడా. అందుకు ప్రజల్లోకి ఇప్పుడు మరి సీఎంగా ఉండేటప్పుడు ఏం చేశారు, ఆయన ఎందుకు ప్రజల్లోకి రాలేకపోయారు? అందుకు జగన్మోహన్ రెడ్డి పని ఖతమైపోయింది, ఇంకా తిరుగులేదు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కానీ రాయలసీమలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ ఫ్యాక్షనిస్టులకి ఇక్కడ అవకాశం లేదని నిదర్శనం. ఆయన 2.2 చూపిస్తారు. ఇప్పుడు సినిమా ఒక్కరికి అవుతుంది, ఆయన కూడా సినిమా మరో కొంచెం రోజులు ఆయన కూడా సినిమా చూస్తాడు. ఒక్కరు అవుతున్నారు. నీతి నిజాయితీగా ఎవరైతే అన్యాయంగా అక్రమాలు చేశారో వాళ్ళందరూ కూడా సినిమా కనబడుతుంది. ఆల్రెడీ కొంతమందికి జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం రోజుల్లో కనబడుతుంది సినిమా. రాష్ట్రంలో యువగలం ఏది ఉందో నారా లోకేష్ గారు చెప్పారు, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, అక్రమ అరెస్టులు అంటారు. నిజంగా అక్రమ అరెస్టులు సక్రమ అరెస్టులు? అక్రమ అరెస్టులు అయితే ఎన్డీఏ గవర్నమెంట్ 1 సంవత్సరం అయింది. అక్రమ అరెస్ట్ చేయడం 4 రోజుల్లోనే చేయొచ్చు. కానీ అక్రమ అరెస్టులు అయితే కాదు, సక్రమైన అరెస్టులు జరుగుతున్నాయి. అక్రమ అరెస్టులు అయితే సంవత్సరం ఎందుకు వెయిట్ చేయాలి? నిజాయితీగా ఎక్కడైతే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ చట్టపరంగా అన్ని ప్రూఫ్లు తీసుకున్న తర్వాత మాత్రం అరెస్టులు జరుగుతున్నాయి. ఆ అక్రమ అరెస్టులు అయితే అన్నాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వచ్చి 4 రోజుల్లో అరెస్ట్ చేయొచ్చు.